లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మిస్ వరల్డ్ పోటీ నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మహిళలను అగౌరవంగా చూస్తున్నారని, ప్రదర్శన కోతులా ట్రీట్ చేస్తున్నారని మిల్లా మాగి ఆరోపించారు. ఈ కామెంట్స్ ను మిస్ వరల్డ్ సంస్థ ఖండించింది. పర్సనల్ రీజన్స్ తో పోటీల నుంచి వైదొలిగిందని ప్రకటించింది. మిస్ వరల్డ్ పోటీల్లో తనను వేశ్యలా చూశారని ఆరోపించింది మిస్ ఇంగ్లాండ్ మిల్లా. అందుకే మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పార్టీల్లో ఇద్దరు అందగత్తెలకు ఒక్కో టేబుల్ చొప్పున కేటాయించి ఆ టేబుల్ వద్ద కూర్చున్న అతిథులను అలరిస్తూ డ్యాన్స్ చేయాలని ఆదేశించారని ఆరోపించారు. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు నిరాధారమన్నారు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. వ్యభిచారలా చూశారన్న ఆమె వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. తల్లి ఆరోగ్యం బాగాలేదని పోటీల నుంచి తప్పుకుందని చెప్పారు. నిర్వాహకులు నిబంధనల ప్రకారమే కార్యక్రమం నిర్వహించారని, ఆమె పట్ల ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదన్నారు. ఒక డిన్నర్లో మాత్రమే పాల్గొని ఆ తర్వాత వెళ్లిపోయిందన్నారు జయేష్ రంజన్. ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు ఆయన. వాళ్ళ మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్కి ఏం చెప్పింది అంటే వాళ్ళ మదర్కి ఆరోగ్యం చాలా బాధాకరంగా ఉంది, ఆమెను చూడడానికి ఆమె వెనక్కి వెళ్తూ ఉంది. అండ్ స్పోర్ట్స్ కాంపిటీషన్ జరిగిన మరుసటి రోజే ఆమె వెనక్కి యూకేకి వెళ్ళిపోయింది. ఒకే ఒక డిన్నర్ కార్యక్రమంలో ఆమె పాల్గొనింది. అది జాన్ మహల్లా ప్యాలెస్లో జరిగిన డిన్నర్. అందులో మన అందరికీ తెలిసి సుమారు ఒక 300 గెస్ట్స్, ప్రతి ఒక్కరిని పర్సనల్గా మేము సెలెక్ట్ చేసి ఆహ్వానించాము. వాళ్ళు ఎవరో అండ్ ప్రతి టేబుల్లో పురుషులు, మహిళలు, గెస్ట్స్ అందరూ ఉన్నారు. సో ఏదో ఆమెని తప్పుగా చూడడం, దురుసుగా చూడడం, అట్లాంటి ప్రవర్తన చేయడం అది జరిగే పరిస్థితి లేదు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ వైదొలిగిన విషయాలపై మిస్ వరల్డ్ సంస్థ స్పందించింది. ఈ నెల ప్రారంభంలో మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ తన తల్లి, కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా ఈ పోటీల నుంచి విరమించుకోవాలని సంస్థను కోరినట్లు తెలిపారు. మిల్లా పరిస్థితి అర్థం చేసుకుని ఆమెను ఇంగ్లాండ్కు తిరిగి పంపే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.